కొన్ని రోజుల్లో స్కూల్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళలో ఎంత అధ్వానంగా ఉందంటే కనీసం బెంచ్లు కూడా సరైన స్థితిలో ఉన్న పరిస్థితి లేదు. పైకప్పులు కూడా కూలి కూడా విద్యార్థులు గాయపడ్డారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం వాటిని రెనోవేషన్ కూడా చేయలేదు. ముఖ్యంగా దీని అంతటికి కారణం ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి విద్యకు కేటాయించినటువంటి నిధులెన్ని, తెలంగాణలో విద్యకు కేటాయించినటువంటి నిధులెన్నో దీని మీద ఒక అంచనాకు రావాలి. అట్లాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో అత్యధికంగా నిధులు కేటాయిస్తూ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మరి అన్ని శాఖల మంత్రిత్వ శాఖలు ఉంటాయి, కానీ మరి అసమర్థ సీఎం మరి చాతగాని దద్దమ్మ మరి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖను పెట్టుకొని ఏం బీకి పొడిచిండో మరి చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో అదే గతి అదే తతి ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ హయాంలో కూడా రేవంత్ రెడ్డి హయాంలో కూడా ఏమాత్రం కూడా మరి స్కూలు బాగుపడలేదు. ఇంకా దీన వ్యవస్థకు చేరుకుంది. కాబట్టి దీని అంతటికీ కారణం రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖను పెట్టుకోవడం వల్లనే మరి విద్య అంతా కూడా నీరు గారిపోతుంది. ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను నీరు గార్చి మరి దాన్ని ఆధునీకరించకపోతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా కూడా ప్రైవేటు మరి కార్పొరేటు స్థాయిలో ఉన్నటువంటి విద్యకు వెళ్ళడం ద్వారా మరి ప్రైవేటు వ్యక్తులలో చేతిలో పెట్టడం ద్వారానే దీని ద్వారా అధికంగా డబ్బులు వసూలు చేసుకొని మరి పబ్బం గడుపుకోవాలని తన ఖజానా నింపుకోవాలని చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీనివల్ల ఆయన దగ్గర శాఖ పెట్టుకోవడం ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలన్నీ కూడా దీనే వ్యవస్థకు ఉన్నాయి, స్కూళ్ళు పడిపోయే దశలో ఉన్నాయి. మరి జరగనటువంటి ప్రమాదం జరిగితే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలేజీలలో కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అమలు చేస్తా అని చెప్తున్నారు. మధ్యాహ్నం భోజన పథకంలోనే అందరికీ రియాక్షన్లు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఇది సక్సెస్ అవుతా అనుకోవచ్చా? ముఖ్యంగా అండి, పేరుకు ఫోటోలకు వీడియోలకు తప్పితే దేనికి వనికిరాడు ఈ మాటల ముఖ్యమంత్రి తప్ప. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నా, చాతనైన ముఖ్యమంత్రి అయితే ఈరోజు పాఠశాలలకు వెళ్దాం. ఇంకొక 10-12 రోజులలో స్కూల్ ప్రారంభం అవుతుంది కదా. ఎక్కడ పడిన వ్యవస్థ అంతా అక్కడనే ఉంది. మధ్యాహ్న భోజనం వ్యవస్థలో పురుగులు, మెరికలు, ఎలకలు కూలబెట్టినటువంటి కలబేరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అత్యంతగా దారుణంగా ఉంది మధ్యాహ్న భోజన పథకం. మరి ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వము మరి ఇప్పుడు కాలేజీలలో మరి టిఫిన్ పెడతా అంటున్నారు, మధ్యాహ్నం భోజనం పెడతా అంటూ ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో ముందస్తు చూపు అనేది ఉండాలి. పర్యవేక్షణ కొరవడింది, పర్యవేక్షణ లేదు ఎక్కడ కూడా. ముందు మధ్యాహ్న భోజనాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించిన తర్వాత మీరు కాలేజీలలో టిఫిన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.